మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడుకున్న నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మీకు శుభములు కలుగును గాక. ఇవాళ 25వ తారీఖు 8వ మాసం. దీనికి ఇచ్చిన తలంపు ఏంటంటే మత్తయి సువార్తలో ఉన్నటువంటి 25వ అధ్యాయంలో 1 to 10 వర్సెస్. మత్తయి 25వ అధ్యాయం కొత్త నిబంధనలో 1 నుంచి 10 వచనాల వరకు ఏముందంటే, ఇక్కడ బుద్ధిగల కన్యలు, బుద్ధి లేని 2 సెట్స్ ఆఫ్ వర్జిన్స్. బుద్ధి గలవాళ్ళు 5, బుద్ధి లేని వాడు 5. వీళ్ళ కథ చెప్తూ 10 వచనాలు, 2 5 10 ఎంతే నేర్చుకోవటం. ఒక సెట్ లోపలికి వెళ్ళారు, ఒక సెట్ ఆగిపోయారు. ఎందుకని? నూనె తీసుకొని వచ్చారు. 8వ వచ్చిన చూడండి, 25 మాట్లాడుతుంది. ఏమన్నాడంటే, బుద్ధి లేని ఆ కన్యకులు మా డ్యూటీలు ఆరిపోతున్న కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వడని బుద్ధి గలవాన్ని అడిగిరి. 8వ వచ్చిన. కానీ 9 అంటుంది, అందుకు బుద్ధిగల కన్యలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి చెప్పారు. వారు కొనుక్కోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంత తలుపు వేయబడి అంతే. సిద్ధపాటు లేకపోతే మనం విడిచిపెట్టబడితే ఏమైపోతుంది? సంఘంలో ఎత్తబడి సంఘం లేవనుకోండి, మన పనులు చేసుకుంటున్నాం అనుకోండి, వదిలేస్తే మనం అగ్నినారదు, పురుగు చావు, నరకానికి వెళ్ళిపోతాం, పాతాళానికి వెళ్ళిపోతాం. పరలోకం పాతాళం నుండి తెలుసుకోవాలి అంతే. కాబట్టి అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన దొంగవారి వస్తానని చెప్పాడు. కాబట్టి మనం ప్రార్థన యందు, సహవాసం యందు 2:42 మాట్లాడుతుంది. ఎక్కడమ్మా? సంఘం ఏర్పడినప్పుడు ఒక మంచి ఫార్ములా ఇచ్చాడు. వారు అపొస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుటను, ప్రార్థన యందును ఎడతెగక ఉందని రాసిన 4 పాయింట్స్. కాబట్టి ఆ రీతిగా మనం బుద్ధిగల లేని కనికలా నిద్రపోతుంటే కాదు, కానీ అలర్ట్గా ఉండాలి. చురుగ్గా ఉంటే గొప్ప భాగ్యం అని రాశాడు. ఇక్కడమ్మా 12:27 ఇది సామెతల గ్రంథంలో రాశాడు. కాబట్టి చురుగ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. మన జీవితంలో ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయమాట. 26:41 మత్తయి సువార్త నేర్చుకుందాం. కాబట్టి మనం, మన పిల్లలు, మన కుటుంబాలు, సంఘాల్లో నిద్రమత్తులు కాకుండా మనం అలర్ట్గా ఉన్నట్టయితే తప్పకుండా దేవుడు వచ్చినప్పుడు మనం ఎత్తబడే సంఘం ఉంటే ఆయన తీసుకెళ్ళిపోతాడు. అక్కడ సంతోషం, సమాధానం ఉంటుంది. ఆయనతో మనం ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఈ బాధల మందులు అన్నీ ఉండవు. అంటే కృప ప్రభు మన దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.